హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. ప్రెజెంట్ జరుగుతున్న ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ అయితే నిన్న స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ కి ఇంకా ఆర్సీబీకి జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై ఆర్సీబీ ఘన విజయం అయితే సాధించింది. ఇక్కడ ఆర్సీబీ టీం 175 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లోనే సాధించింది. వీరు ఈ స్కోర్ సాధించే టయానికి వీరు కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోవడం జరిగింది. ఈ ఆర్సీబీ టీం లో ఫిల్ స్టాల్ 56, కోహ్లీ 59, రంజిత్ ఫటిదార్ 34, ధనాధన్ బ్యాటింగ్ తో అద్దరగొట్టే స్కోర్ అయితే సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నైరన్, వైభవ్ అరోరాలతో వికెట్ అయితే తీశారు. అంతేకాకుండా ఈ హోరాహోరీ మ్యాచ్ లో 3 వికెట్లు తీసినటువంటి ఆర్సీబీ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే దక్కింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ గారు ఒక అరుదైన రికార్డు అయితే సృష్టించారు. అదేంటంటే ఇంతవరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో 4 జట్లపై 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా నిలిచారు. కోహ్లీ గారు గతంలో సిఎస్కే, డిసి, పీబీకేఎస్ పై 1000 పరుగులు సాధించారు. ఇక్కడ ఈ 3 టీములపైనే కాకుండా నిన్న జరిగినటువంటి కేకేఆర్ టీం తో చేసిన స్కోర్ తో మొత్తం 4 టీములపైన 1000 స్కోర్ సాధించి అరుదైన రికార్డు అయితే కోహ్లీ గారు సృష్టించారు. అంతేకాకుండా డేవిడ్ వార్నర్ కేకేఆర్ పై, పీబీకేఎస్ పై, రోహిత్ శర్మ గారు కేకేఆర్ పై, డిసి పై, శేఖర్ ధావన్ గారు సిఎస్కే పై 1000 పరుగులు అయితే సాధించారు. ఇప్పుడు విన్న వీరు మాత్రమే ఇతర జట్లపై 1000 పైగా స్కోర్ సాధించిన వారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కోహ్లీ గారి అభిమాని స్టేడియంలోకి అయితే వచ్చేసారు. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ కోసం ఓ అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కోహ్లీ గారి కాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్నైతే హగ్ చేసుకున్నారు. వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ అంతా వచ్చి అతన్ని గ్రౌండ్ బయటకైతే తీసుకెళ్లిపోయారు. అయితే ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఈడెన్ గార్డెన్ స్టేడియం లో ఉన్న ఫ్యాన్స్ అందరూ కేకలు వేస్తూ అరుస్తూ హోరెత్తించారు. అయితే ఇంకొంతమంది నెటిజన్లు కింగ్ కోహ్లీని చూస్తే చాలు ఫ్యాన్స్ మొత్తం ఎమోషనల్ అయిపోతారంటూ పోస్టులు అయితే పెడుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు ఇక్కడ పైన చూడొచ్చు. నెక్స్ట్ టాపిక్, ఏ పాత్రనైనా అవలీలగా పోషించే తమిళ హీరో విక్రమ్ గారు మన తెలుగు సినిమా పట్ల అసూయగా ఉందని చెప్పి తెలపడం జరిగింది. మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగు ప్రేక్షకులు ఏ జానర్ సినిమా తీసినా బాగుంటే చూస్తారని చెప్పి విక్రమ్ గారు అయితే అనడం జరిగింది. అంతేకాకుండా ఆయన హీరోగా నటించిన వీరాది సూర అనే సినిమా ఈ నెల 27న థియేటర్లు అయితే విడుదల కానుంది. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా పట్ల నాకైతే చాలా అసూయగా ఉందని చెప్పి, తెలుగు వాళ్ళు చాలా మంచివారని చెప్పి ఆయనైతే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా హీరో విక్రమ్ గారు తెలుగులో చాలా మంచి స్టోరీలు ఉన్నాయని చెప్పి, నాకు చాలా అసూయగా ఉందని, తమిళంలో కూడా ఇలాంటి మంచి సినిమాలు రావాలని చెప్పి దానికోసం నేను ప్రయత్నిస్తున్నానని చెప్పి ఆయనైతే తెలియజేయడం జరిగింది. Thank you for watching guys. Please don't forget to subscribe.